అన్నా సూపర్ హిట్ మహిళా ఉచిత బొమ్మనమ్మా. ఓకే 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 థ్యాంక్ యూ సార్. మండల కన్వీనర్ అయినటువంటి శ్రీ రామకృష్ణారెడ్డి గారిని కూడా వేదిక నిర్వహించగా కోరుతున్నాము. తర్వాత టౌన్ కార్యక్రమంలో భాగంగా స్త్రీశక్తి మహిళలకు ఉచిత పథకం కార్యక్రమంలో మన గౌరవనీయులు శ్రీ కోడుమూరు శాసనసభ్యులు రామకృష్ణారెడ్డి గారికి నాకు ఈ సభా అధ్యక్షతను అలాగే ఇక్కడి ప్రభుత్వం మహిళలకు ఎంతో పెద్దపీట వేసిందని వారు ఈ విధంగా అభిమానాన్ని చాటుకోవడం జరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమానికి ఎంతో విజయవంతంగా కావడానికి కృషి చేసి మహిళలందరూ ముందడుగుతూ వచ్చి వారికి జరిగిన ప్రభుత్వ పథకం వారికి లబ్ధి చేకూరిందని ఈ విధంగా ఇక్కడికి చేసినటువంటి మహిళలకు, అలాగే గ్రామ నాయకులకు, మండల నాయకులకు, పత్రికా విలేకరులకు, పోలీసునటువంటి పథకాల్లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనే పథకం గురించి ఈరోజు ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పథకం కింద మన రాష్ట్రంలో లక్షల మంది లబ్ధి పొందుతున్నారు. చాలా సంతోషంగా తృప్తి పొందుతున్నారు. ఈ పథకం ప్రవేశపెట్టడం చాలా గొప్ప అదృష్టంగా మన ముఖ్యమంత్రి గారికి అందరూ ఒకసారి చప్పట్లు పట్టవలసిందిగా కోరుతున్నాము. మన ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ప్రభుత్వం గెలిచిన వెంటనే పెన్షన్ 3,000 ఉన్న పెన్షన్ ఒక్కటేసారి 4,000 పెంచడం జరిగింది. వికలాంగులకు 3,000 ఉండేది 6,000. అలాగే మిగతా వాళ్ళకు చాలా సంతోషంగా సంతృప్తి చెందడం జరిగింది. అలాగే అన్నదాత సుఖీభవ పథకం కానీ, అన్న క్యాంటీన్ కానీ ఎన్నో మన ప్రభుత్వం ప్రవేశించినటువంటి పథకాలు చాలా గొప్పగా ఉండడం జరిగింది. అలాగే మన ప్రజల్లో మమేకమై ప్రజలతో తిరుగుతుంటూ ప్రతి క్షణం ప్రజల కోసం తిరుగుతున్న నాయకుడు మన ఎమ్మెల్యే సార్ అని తెలియజేస్తున్నాము. అలాగే మా దైవం మా గౌరవనీయులు విష్ణువర్ధన్ రెడ్డి గారు చిన్న కారణం వల్ల రాలేకపోవడం జరిగింది. ఆయన కుటుంబం కూడా మా కోడుమూరు మండలానికి చేసిన విధం చాలా గొప్పగా తెలియజేస్తుంది. ఫోటోకి వెళ్ళి చూడండి. అన్నంత పవిత్రం బాగుంటారు. నచ్చే కదా ఈరోజు మీరు పాలాభిషేకం మీరంతా మీరు స్వయంగా వచ్చారా ఎవరైనా పిలిచినారా? మేము స్వయంగా వచ్చినాం. వాళ్ళని నచ్చే వచ్చినారు కదా? నచ్చే వచ్చినాం. ఉచిత బస్సు కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన మన పెద్దలు శ్రీ విష్ణువర్ధన్ రెడ్డి గారి సహకారంతో 39 ఏళ్ల చరిత్ర తిరగరాసిన మన కోడుమూరు ఎమ్మెల్యే దశగిరిరావు గారికి సూపర్ 6 పథకం గురించి ప్రతి ఒక్కరికి చెప్తున్నారు. ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రతి ఇంట్లో ఏ మహిళకు అడిగినా దీని గురించి చెప్తారు. మనం ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ముఖ్యంగా మన చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రతి మాట నిలబెట్టుకుంటున్నాడు. ఈరోజు శ్రీశైలం వాటర్ కుప్పం వరకు వెళ్ళింది. నిన్న రాత్రికి మొత్తం ఒక కుప్పం వాటర్ తొందరలో అది కాలువ రిపేర్ చేపించి అందరినీ ఒక కాలువ ఈరోజు కుప్పంకి చేర్చిన ఘనత చంద్రబాబు నాయుడుది. అదేవిధంగా మన గాలిదిన్న ప్రాజెక్టుకు కూడా మనకు ఎటువంటి వర్షాభావ పరిస్థితుల్లో నీళ్లు రావు. గత మన గవర్నమెంట్లో పెద్దలు విష్ణువర్ధన్ రెడ్డి గారు అందరినీ కాలువ కార్యక్రమంలో భాగంగా నారా చంద్రబాబు నాయుడు గారు స్త్రీలని ఆర్థికంగా అభివృద్ధి చేయాలి, వాళ్ళే మన యొక్క ఇంట్లో ఏదైనా కార్యక్రమం జరిగినా పొదుపుగా వాడుకొని మన యొక్క ఆర్థికంగా బలపడడానికి వాళ్ళు మనకి ఆదర్శం. ఎందుకంటే స్త్రీలు ఏదైనా కానీ ఒక వస్తువును కొనాలన్నా ఆచితూచి కొని డబ్బును మిగిల్చుకొని ఏదైనా వేరే వస్తువులకి వాడుకునే విధంగా వాళ్ళ యొక్క ముందు చూపు ఉంటుంది.
అలాంటిదే మన నారా చంద్రబాబు నాయుడు గారు స్త్రీలని ఆర్థికంగా ఎదిగే విధంగా, అలాగే రాజకీయంగా, సామాజికంగా వీళ్ళని అభివృద్ధి పరిస్తే సమాజం బాగుపడుతుందని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో గొప్ప మనస్సుతో వారిని ముందుకు తీసుకెళ్తున్నారు. అలాగే ఈరోజు చూస్తే స్త్రీశక్తి కార్యక్రమం అంటే ఈ బస్సు పథకం ద్వారా వారికి ఎక్కడైనా రాష్ట్రంలో తిరగడానికి ప్రయాణించవచ్చు, కానీ దాన్ని ఖచ్చితంగా సద్వినియోగపరచుకోవాలని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. నారా చంద్రబాబు నాయుడు గారు మీ యొక్క ప్రతిదీ అంటే మహిళలని వారికి భద్రత కూడా కల్పించాలా. ఆయన హయాంలో ఎప్పుడైనా కానీ స్త్రీలను చాలా గౌరవంగా చూసే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అలాగే మన రాష్ట్రంలో తల్లికి వందనం అనే కార్యక్రమం ద్వారా చాలా మందికి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు కూడా డబ్బులు పడడం జరిగింది. గత ప్రభుత్వంలో మీరే గమనించుకోవచ్చు. అలాగే గ్యాస్ సిలిండర్లు ప్రతి ఒక్కరికి కూడా అర్హులైన వాళ్ళు కూడా ఈ పథకాన్ని కూడా ఉపయోగించుకోవాలని తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇంకా ఎన్నో మంచి సంక్షేమ పథకాలను కూడా ఇంప్లిమెంటేషన్ చేయడం జరుగుతుంది నారా చంద్రబాబు నాయుడు గారు. మన యొక్క రాష్ట్రాన్ని అభివృద్ధి పరచాలంటే మన పిల్లలకి భవిష్యత్తు నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు. గత ప్రభుత్వం వచ్చి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి 5 సంవత్సరాలు ఎక్కడా తలాతోకలేని విధంగా చేసి ఈ రాష్ట్రానికి ఒక దిశానిర్దేశం చేయకుండా అమరావతిని నాశనం చేయడం జరిగింది. కానీ ఈసారి నారా చంద్రబాబు నాయుడు గారే బాగా చేస్తున్నారు. ఆయనను విశ్వసించి దాదాపుగా 164 సీట్లను గెలిపించడం జరిగింది. అంటే మన యొక్క ప్రజలు కూడా మెచ్యూర్ మైండ్ తోటే ఈసారి గెలిపిస్తే నారా చంద్రబాబు నాయుడు గెలిపించాలని చెప్పేసి గెలిపించినందుకు వారికి కూడా ప్రతిఫలంగా సూపర్ 6 పథకాలని అంటే మా మేనిఫెస్టోలో ఉన్నటువంటి ప్రతి ఒక్క స్కీమ్ని ఇంప్లిమెంటేషన్ చేయడం జరుగుతుంది. అంటే సూపర్ 6 పథకాలలో ఉన్నటువంటి తల్లికి వందనం అయితేనేమి, అన్నదాత సుఖీభావ అయితేనేమి, ఎన్టీఆర్ పెన్షన్లు గతంలో అయితే 3,000 పెన్షన్లు 3,000 నుంచి 1,000 రూపాయలకి ఒకేసారి 4,000 పెంచడం జరిగింది. వాళ్ళ హయాంలో 1,000 రూపాయలు పెంచుతామని చెప్పేసి 5 సంవత్సరాలకు గాను 1,000 రూపాయలు పెంచడం జరిగింది. నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన ఒకే ఒక్క నెలలోనే 1,000 రూపాయలు పెంచడం జరిగింది. అంటే ఆయన యొక్క కార్యదక్షతకి, ఆయన ఉన్నతికి ఇలా మనం ఎన్నో చెప్పుకుంటూ పోతే నారా చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పథకాలని ఇంప్లిమెంటేషన్ చేయడంలో దాదాపు ఇప్పటికే వచ్చిన సంవత్సరం లోపలనే దాదాపు 90% పూర్తి చేయడం జరుగుతుంది. కానీ గత ప్రభుత్వం మాట మార్చే మాటలు కాకుండా మాది చేతల ప్రభుత్వం అని నారా చంద్రబాబు నాయుడు గారు తెలియజేయడం జరిగింది. కాబట్టి మన యొక్క మహిళామణులు ఖచ్చితంగా మీరు ఏదైనా కానీ స్కీమ్స్ చాలా ఉంటాయి. మీకు కూడా ఈ ఏపీఎం గారిని వెళ్ళని అడిగినా మీకు ఇప్పుడు ఇందాక కూడా తెలియజేశారు. కాబట్టి మీరు ఖచ్చితంగా వాటిని ఉపయోగించుకోవాలని తెలియజేసుకుంటున్నాను. అలాగే కోడుమూరు నియోజకవర్గంలో మన యొక్క హెడ్ క్వార్టర్లో తాగునీటికి చాలా ఇక్కట్లుగా ఉన్నాయి. దాన్ని నేను అసెంబ్లీలో కూడా ప్రస్తావించడం జరిగింది. నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు వచ్చినా కానీ నేను మీ కోడుమూరు ఇష్యూని ఆ లెటర్ పట్టుకునే తిరుగుతూనే ఉంటుంటా. ఎప్పుడు వచ్చినా ఆయనకి లెటర్లు సబ్మిషన్ చేస్తా. మొన్న నన్ను 1-to-1 పిలిచినప్పుడు కూడా సార్ మా కోడుమూరు నియోజకవర్గంలో కోడుమూరు టౌన్కి ఖచ్చితంగా వాటర్ ఇప్పించండి సార్, వాటర్ ఇప్పిస్తే మీరు దేవుడు అవుతారు సార్ అని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే నేను విష్ణువర్ధన్ రెడ్డి గారు ఇద్దరం పోయినప్పుడు కూడా ఇదే విషయం చెప్పడం జరుగుతుంది. దాదాపు ఇప్పటికి 10 సార్లు చెప్పింటాం నేను, ఆయన విష్ణువర్ధన్ రెడ్డి గారు. అంటే ఖచ్చితంగా ఇక్కడ వాటర్ ఇస్తే చాలా ప్రతి ఒక్కరు నేను కూడా తిరగడం జరిగింది. కాబట్టి ఎక్కడ చూసినా ఇంటి దగ్గర డ్రమ్ములు పెట్టుకొని పాపం వాళ్ళని చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. ఇంటి దగ్గర డ్రమ్ములు పెట్టుకుని వచ్చిన వాటర్ని దాదాపు వారానికి ఏమో ఒకసారి వస్తుంటాయి. ఇదే విషయం కూడా ప్రస్తావించడం జరిగింది చంద్రబాబు సార్ దగ్గర. మీకు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి పదే విన్నవించుకుంటున్నాము. అది ఒక్కటికి క్లియర్ అయితే మీకు కూడా బాగుంటుంది. అలాగే చెప్పినందుకు మాకు బాగుంటుందని తెలియజేస్తుంది నాకు, విష్ణువర్ధన్ రెడ్డి గారికి. అలాగే విష్ణువర్ధన్ రెడ్డి గారు కూడా అభివృద్ధిలో ఎక్కడ కూడా కుంటుపడకూడదని చెప్పేసి ఏదైనా రోడ్లు కానీ కాలువలు కానీ ఎక్కడైనా ఉన్నాయంటే
ఇద్దరం కలిసి ఆయన దగ్గరికి వెళ్ళి, చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి వాటి ఫండ్ తీసుకొచ్చుకొని ఈ యొక్క డెవలప్మెంట్ కార్యక్రమాలను కూడా చేపట్టడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో ఉన్నత విలువలు కలిగిన వ్యక్తి కాబట్టి ఆయన మన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించి, అదే సంక్షేమం అభివృద్ధి అనేది రెండు కళ లాంటిది కాబట్టి మన రాష్ట్రాన్ని భారతదేశంలోనే అగ్రపథంలో నడిపించాలని చెప్పేసి పోలవరాన్ని, అలాగే అమరావతిని, ఇక ఎకనామిక్ జోన్స్ అంటే ఇలాంటి ఆర్థిక కారిడార్లని చాలా వాటిని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే మన యొక్క ఈ రాష్ట్రానికి ఒక నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఈ రాష్ట్రం బాగుంటుందని నేను కూడా తెలియజేస్తున్నాను. మీరు కూడా అలాగే విశ్వసించి ఆయనని మదిలో పెట్టుకొని ఖచ్చితంగా ఈసారి మళ్ళీ ఆయననే గెలవాలని కోరుకోవాలా. ఎందుకంటే ఒక 5 సంవత్సరాలు ఇస్తేనే ఈ రాష్ట్రాన్ని మద్యం, ఇసుక సదరన్ క్యాంప్ వేసినావా? ఆడుంది మరి. కాదు గంగా